నాయుడుపేట ఎంబీ న్యూస్. ఆక్రమణల్లో ఆర్&బి స్థలాలు చోద్యం చూస్తున్న అధికారులు. తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీతో పాటు మండలంలో ఆర్&బి స్థలాలు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయి. వ్యాపార కూడలి ప్రాంతమైన నాయుడుపేట పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. సామాన్యులకు అందుబాటులో ధరలు స్థలాలు లభించడం లేదు. నాయుడుపేట మున్సిపాలిటీతో పాటు మండలంలోని అనేక ప్రాంతాల్లో రియల్టర్లు తమ వెంచర్లకు ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలను, ఆర్&బి స్థలాలను సైతం ఆక్రమించి ప్లాట్లు వేసి విక్రయిస్తున్నప్పటికీ పట్టించుకునే వారు కరువయ్యారు. నాయుడుపేట మున్సిపాలిటీ ప్రాంతంలోనే పాత జీఎన్టీ రోడ్డు మార్జిన్ స్థలాలను అంగబలం, అర్ధబలం ఉన్న కొందరు ఆక్రమించి సదును చేసి నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న అటు ఆర్&బి అధికారులు, ఇటు మున్సిపాలిటీ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దీనితో ఎవరికి వారుగా ఆర్&బి స్థలాలను ఆక్రమించి హద్దులు ఏర్పాటు చేసుకొని సదును చేసి ఇళ్ళు, వ్యాపార గదులు నిర్మించుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరి కొందరైతే ఒక అడుగు ముందుకేసి స్థలాలను ఆక్రమించి కంటైనర్ షెడ్లను ఏర్పాటు చేసి ఉన్నారు. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో ఆంతర్యం ఏమిటని పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇదే స్థలంలో సంచార జాతులకు వ్యాపారాల నిమిత్తం మున్సిపాలిటీ వారు ఆర్&బి మార్జిన్ స్థలాలను కేటాయించగా అప్పట్లో ఆర్&బి శాఖ వారు వ్యతిరేకించినట్లు తెలిసింది. కాగా ప్రస్తుతం కొందరు స్వార్థపరులు ఆర్&బి స్థలాలను ఆక్రమించి గదులు నిర్మించి అద్దెకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆర్&బి స్థలాలను పరిరక్షించి ట్రాఫిక్ నియంత్రణకు సహకరించవలసిన ఆర్&బి అధికారులకు ఆక్రమణదారుల నుండి ముడుపులు ముట్టినందువల్లే అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా సంబంధిత అధికారులు ఆక్రమణల చెర నుండి ఆర్&బి స్థలాలను కాపాడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.